మీ పిల్లలు 3 సంవత్సరాలు దాటినా నెంబర్ 1 మాట్లాడకపోయినా, 2 పేరు పెట్టి పిలిచినా చూడకపోయినా, 3 ఐ కాంటాక్ట్ ఎదుటి వ్యక్తితో చూడలేకపోతున్నా, 4 ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెషన్, చలి కావచ్చు, నొప్పి కావచ్చు, వీటిని ఎక్స్ప్రెషన్ చేయలేకపోయినా, అదేవిధంగా తనొక్కడే తన పాటనే తను ఆడుకొని వేరే వాళ్ళతో, సమవయస్కులతో, పీర్ గ్రూప్తో, ఆ వయస్సు ఉన్న పిల్లలతో కలవకపోతున్నా, అదేవిధంగా బిహేవియర్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఈ లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే చాలా ప్రమాదంలో ఉన్నారని అర్థం. అందుకని ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు బలమైన అవేర్నెస్ తీసుకోవాలి. మీరు దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరు కేర్ఫుల్గా ఉండాలి. అవసరమైతే వారికి అద్భుతమైన ఎఫెక్టివ్ పేరెంటింగ్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాని ద్వారా పేరెంట్స్ దీన్ని త్వరగా తెలుసుకొని పిల్లల్ని మంచి అద్భుతమైన చక్కగా వారి మైల్ స్టోన్స్ కరెక్ట్ అవ్వడానికి, వారి యొక్క మానసిక స్థితి, ఎమోషన్ ఇవన్నీ కరెక్ట్ అవ్వడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. నేను మీ డాక్టర్ సురేష్ బాబు.